ఇలా గాంధీ భవన్ లో 100 days ఆఫ్ మా తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ జీ, 1 year ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ రేవంత్ అన్నాజీ. రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ తర్వాత ఒక రైట్ పర్సన్ ఆ పోస్ట్ లో తీసుకువచ్చినారు మహేష్ గౌడ్ జీ. ఆయన గురించి మీకు అందరికీ తెలుసు, 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ డేస్ నుంచి ఇలా కాంగ్రెస్ ప్రెసిడెంట్. కమిటెడ్ గా ఉన్నారు, అన్కండిషనల్ ఉన్నారు, పేషెన్స్ ఉన్నది. గవర్నమెంట్ ఇంకా పార్టీలో గ్యాప్ రావద్దు, కార్యకర్తలకు మేలు కావాలి. గాంధీ భవన్ చాలా ఆశతో వస్తారు. ఆయన 24/7 ఇక్కడ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అంటే పీపుల్స్ పార్టీ, ప్రజల పార్టీ. సీఎం ఆఫీస్ ఓపెన్ ఉన్నది, సెక్రటరియట్ ఓపెన్ ఉన్నది, గాంధీ భవన్ కూడా ఓపెన్ ఉన్నది. మా ప్రెసిడెంట్ గారు అండ్ ఇక్కడ మా రేవంత్ అన్న గారు, ఇద్దరు కాంబినేషన్ మీరు చూస్తే డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఇలా మీ ఛానల్ ముందు ఛాలెంజ్ చేసేస్తున్నా. కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వేరే ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే మాకు అట్లాంటి నాయకులు ఉన్నారు. ప్రజలకి ఏం వాదా చేసినాం ప్రజలకి ఇస్తున్నాం. కొంచెం తక్కువ అవుతుంది, దానికి కారణం మా మీద ఉన్న అప్పు. మీరందరూ అప్రిషియేట్ చేయాలి. 7 lakh crores అప్పు ఉన్న తర్వాత కూడా ప్రజలకి మేలు చేస్తున్నాం. కొంత టైం అడుగుతున్నాం. ఇంకా ప్రతి ఒక్క వాదా కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజల దాకా అది పోతుంది. అదే ఒక మిషన్, అదే విజన్ మహేష్ అన్నది, రేవంత్ అన్నది, టోటల్ క్యాబినెట్ మినిస్టర్స్ ది, టోటల్ కాంగ్రెస్ పార్టీది. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ జీ, జై రేవంత్ రెడ్డి జీ.